నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాకతీయ జూ పార్క్ లో 4 జాతుల జంతువులను విడుదల చేసిన రాష్ట్ర మంత్రులు. రాబోయే రోజుల్లో జూ పార్క్ వైట్ టైగర్ లయన్స్ తీసుకొస్తామన్న కొండా సురేఖ. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్న మాజీ స్పీకర్. యాదాద్రి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా నేడు ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ. ముందస్తుగా గృహ నిర్బంధాలు అరెస్టు చేసిన పోలీసులు. రాబోయే రోజుల్లో వరంగల్ కాకతీయ జూ పార్క్ కు వైట్ టైగర్ లైన్స్ ను తీసుకొస్తామని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాకతీయ జూ పార్క్ లో 2 పులులు, 2 బైసన్, హాఫ్ బార్కింగ్ డీర్లను రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి విడుదల చేశారు. టైగర్ చూడండి కలిసి వద్దాం. దానికి చేతులు అనేకండి బాబు ఫ్లాష్ అక్కడ అది కూడా బయటికి అది కూడా చూస్తాం. మిగిలింది ముందు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ నుండి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి మయూరి మేడం గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కాకతీయ జువాలజికల్ పార్క్. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైట్ టైగర్ ప్లస్ లయన్స్ కూడా తీసుకురావాలనేది మా యొక్క ఆలోచన. వాటిని కూడా త్వరలోనే తీసుకొస్తాం. అంతేకాకుండా ఈ జూలో లోపల కొన్ని మన మౌలిక సదుపాయాల్లో ఇబ్బందులు ఉన్న కారణంగా ఈరోజు దానికి ₹1 కోటి బాక్స్ డ్రైన్ ప్లస్ సీసీ రోడ్కి మేము శంకుస్థాపన వేయడం జరిగింది. ఇంకా ఏమైనా అవసరం నిధులున్నా కూడా ఆల్రెడీ మేము కమిషనర్ గారికి చెప్పి పెట్టాము. వారు ప్రపోజల్స్ పంపిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇందులో ఫారెస్ట్ను కాపాడుకోవాల్సిన అవసరం కూడా బాగుంది. ఇందులో రకరకాల మంచి విలువైనటువంటి వృక్షాలు ఉన్నాయి అని మా అందరికీ కూడా తెలుసు. వాటిని కూడా రక్షించుకోవాలి. ఓన్లీ జూ అంటే జంతువుల మీదనే దృష్టి సారించకుండా వృక్ష సంపదను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అని చెప్పాము. ఈ వారం లోపల ఒక మీటింగ్ కూడా పెట్టుకొని స్థానిక ప్రజాప్రతినిధులు డిపార్ట్మెంట్ తోటి ఏ విధంగా ఇంకా ఈ జూని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా మేము ఈరోజు అడాప్షన్ కింద ఒక బ్రౌచర్ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇష్టం ఇంత అనేది ఏం లేదు. దానికి ఒక వెబ్సైట్ కూడా మళ్ళీ జూ పార్కుకు కూడా క్రియేట్ చేయడం జరిగింది. క్యాలెండర్ ఈరోజు హైదరాబాద్ జూ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో అవసరమైతే మాకు ఈ జూను ఇంకా పెద్దగా చేయాలి అంటే ఈ ప్లేస్ సరిపోనప్పుడు బయట తీసుకెళ్ళాలి జూని. అది మాకు ఆలోచించాము. దాన్ని మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ పాసిబుల్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అని మనకు స్థలం అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఏమైనా ఫండింగ్ ఇస్తా అంటే కానీ, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ప్లస్ వాళ్ళ పర్మిషన్ కూడా అవసరం ఉంటుంది.
అది జరిగినట్లయితే దీన్ని బయటకు తీసుకెళ్లి దేవునూరి గుట్టల సైడ్ దాదాపు పెద్ద ప్రదేశం ఉన్నది, అక్కడికి పంపాలనేది మా లక్ష్యము. ఒకవేళ అది ప్రభుత్వం ఒప్పుకొని మాకు ఫండ్స్ ఇస్తే 100% దాన్ని మేము డెవలప్ చేయడానికి ముందుకొస్తాము. ఇప్పుడు ఉన్న జోన్ మాత్రం ఇంకా సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల్లో కానీ ఎటులో కానీ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా ముందుకెళ్తా ఉన్నాం. ప్లాస్టిక్ ఫ్రీ జూగా కూడా దీన్ని చేస్తూ మా వాళ్ళు బట్ట సంచులు కూడా విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే జంతువులను మనం ప్రకృతిని కాపాడుకుంటేనే మనం ఆనందంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం. అడవిని కాపాడుకుంటే ఆరోగ్యం. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని భూములు కోల్పోతున్న రైతులను మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి కలిసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని ఎల్కేశ్వరం, సురారం, రాపెల్లికొట్ట ప్రాంతాల్లో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని భూములు కోల్పోతున్న రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించిన తెలంగాణ మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కోల్పోతున్న రైతులకు పరిహారం అందించాలని పేర్కొన్నారు. ఇక పోలీసులు పహారా మధ్య రైతులను ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తూ పచ్చని పంట పొలాలను ధ్వంసం చేస్తూ పరిహారం చెల్లించకుండా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేయడం సూచనీయమన్నారు. ఆక్రందనలు హైదరాబాద్ లో ఉండే మాకు వినవచ్చినాయి కాబట్టి ఈరోజు మధుగారు మేము మాట్లాడుకొని ఇక్కడికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏం పాపం చేసింది రైతులు? తరతరాలుగా మనందరం తినే తిండి కావచ్చు, మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం కావచ్చు, దీనికి కారణం రైతే. ఒకవైపు పంట కనబడతా ఉన్నది, అక్కడ పత్తి చేను ఉన్నది. ప్రపంచంలో ఎవరైనా ఒక చేనును ధ్వంసం చేయడం, ఇది ఈ పత్తి అనేది ఆ రైతు సొత్తు కాదు, ఇది జాతి సొత్తు. జాతి సొత్తును దాన్ని సర్వనాశనం చేసినందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు? మాకు నష్టపరిహారం అందలేదు, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, పోలీసుల ద్వారా అరిచివేసేటువంటి ఈ దుర్మార్గం ఏంది, మాకు న్యాయం చేయండి అనేటువంటి మాట మాట్లాడితే అసలు రైతులు ఆ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం రాకుండా ముందు రైతులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ భూమి ఎవరిది, వీళ్ళ నష్టపరిహారం ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి, చట్టాలకు తోడు మానవత్వంతో వీళ్ళను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. నా భూమి మీద నాకు డబ్బులు రాలేదు, నా పంట ఉన్నది, నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అని అంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసేటువంటి దుర్మార్గం ఇది నియంతల లక్షణం. తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైనలో ఆ ప్రజల పట్ల నియంతృత్వ వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన, స్థానిక శాసనసభ్యుల తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారు. దీన్ని సహిస్తూ ఊరుకోరు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే, కేసీఆర్ గారి నాయకత్వం అంటే అది పుట్ట మదైనా మధుసూదనాచారి అయినా ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. కాబట్టి మేము అధికారంలో ఉండొచ్చు. ఎన్ని రోజులు మేము అధికారంలో ఉన్నాము? 5 సంవత్సరాలే ఉన్నాం మేమిద్దరం. కానీ మా ఈ చరిత్ర 25 సంవత్సరాల చరిత్ర. 25 కాదు, అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల మధ్యలో ఉండాలి. ఏ నియోజకవర్గ ప్రజలు, ఏ రాష్ట్ర ప్రజలైతే వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగిందో వాళ్ళు హాహాకారాలు చేస్తూ ఉంటే మరి గోల్డెన్ కర్టెన్ల వెనుక ఉండి రాజకీయం చేయడం అనేది. గడిచిన 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, పేదలందరికీ జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. గత ప్రభుత్వం పీకల వరకు అప్పులు పెట్టి పోయిన రైతు భరోసా కూడా ఎకరాకు 15,000 ఆ రోజే ఇవ్వబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి 2 విడతలుగా 12,000 కూడా ఆ రోజే ఇస్తామన్నారు. ఇందిరమ్మ బొమ్మ వారి గుండెల్లో ఉన్నట్టుగానే ఇల్లు కూడా ఇవ్వబోతున్నట్టు 80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటికీ 72 లక్షల లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం.
ఆశించింది మేరకు జరగలేదు కాబట్టే మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించి సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఏవైతే పేదోళ్ల కలలు నెరవేర్చడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం యొక్క గడిచిన సంవత్సరంలో జరిగిన సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకుంటూ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏవైతే పేదవాడికి అవసరమైన కనీస అవసరాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డులు, ఈ తెల్ల రేషన్ కార్డుల విషయంలో ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చే ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు ఆనాటి ప్రభుత్వం ఇచ్చి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నిటినీ విస్మరించింది అన్నది నిజం. ఆనాటి ప్రభుత్వం ఇప్పుడు నిజంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఆనాటి ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో ఆ నియమ నిబంధనలను ఎక్కడనా తగ్గకుండా పేదవాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఎన్ని లక్షల కొత్త కార్డులైనా ఈ ప్రభుత్వము ఇవ్వాలి అని, అది కూడా జనవరి 26వ తారీఖు నుంచే ఇవ్వాలని నిన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించిన విషయం గురించి, రైతు భరోసాకు సంబంధించిన విషయంలో ఆనాడు రైతు బంధు పేరుతో మొదటిసారి ప్రతి సంవత్సరము ఎకరానికి 8,000 రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నికల ముందు ఎకరానికి సంవత్సరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పీకల దాకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఎకరాకి, ఏవైతే సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, అది కూడా జనవరి 26వ తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఇక్కడున్న మీడియా మిత్రులు, రాష్ట్రంలో ఉండే అనేక మంది మీడియా మిత్రులు అనేక సందర్భాల్లో మా నాయకులను అడుగుతుండగా మీరు విన్నారు, భూమి ఉన్నోళ్ళకి రైతు భరోసా ఇస్తున్నావు, రైతు బంధు ఇస్తున్నావు, రుణమాఫీ చేస్తున్నావు, ధాన్యం పండిస్తే బోనస్ అదనంగా ఇస్తున్నావు, మరి భూమి లేని భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడిని దృష్టిలో ఉంచుకుని ఆత్మకూరు మండల బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ ప్రభుత్వ పాలేరు శాసనసభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశానుసారం మండల అధ్యక్షులు బీసు చంద్రగౌడ్ నాయకత్వంలో ఆత్మకూరు మెయిన్ రోడ్డు నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఎక్కడ కించిత్ అలజడులు గాని అక్రమ అరెస్టులు లేవు, కానీ నేడు తప్పుడు హామీలతో అధికారాన్ని చెరబట్టిన తెలంగాణ ఆగం చేస్తున్నారని ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు, రౌడీజాలు చేస్తున్నారు. సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దాడులు కొనసాగితే ప్రతి దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. పార్టీ ఆఫీసు పంపించి మరి పర్మిషన్ ధ్వంసం చేయడం కాకుండా ఈ తెలంగాణ సాధించిన జాతిపిత మన గాంధీ ఎంతో, భారతదేశాన్ని శాసనం చేసిన గాంధీజీ ఎంతో తెలంగాణ రాష్ట్రానికి శాసనం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి ఫోటోలు కూడా ఈ కాంగ్రెస్ గుండాలు తలగబెట్టిరు, పలగొట్టిరు. బిడ్డ జాగ్రత్త, మీరు ఇప్పటి నుంచి కూడా మీ ఇందిరాగాంధీ బొమ్మలకు కాపలా పెట్టుకోవాలి. మీరు మీ రాజీవ్ గాంధీ విగ్రహాలు మీరు కాపలా ఉండాలి. మీరు ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు నూకలు చెల్లినాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ఆఫీస్ మీద కానీ, ఏ కాంగ్రెస్ పార్టీ గుండా మీద కానీ ఒక కార్యకర్త మీద కూడా మేము దాడి చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి, ప్రజలంతా కలిసిమెలిసి ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిండు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో ఒక సామరస్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రజలంతా కూడా కలిసిపోయే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక బంగారు రాష్ట్రంగా, మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా మరి కేసీఆర్ గారు రూపకల్పన చేసి తెలంగాణ సాధించిన మహానాయకుడి ఫోటోల పెట్టినంటే కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ బిడ్డ, మీ అంత మేము చూస్తాం. రేపు ఇక మీరు 3 నెలల ముచ్చడం మీది, ఆ తర్వాత ఇంకొక 30 ఏళ్ళగా కూడా మీ కాంగ్రెస్ పార్టీకి అతిగతి ఉండదు, మీరు అధికారంలోకి వచ్చేది ఉండదు. 30 సంవత్సరాలు కూడా మా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అప్పుడు మొన్న జరిగిన ఆంధ్రలో
గత ఎన్నికలలో ఒక పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి ఇలా మొదలు పెడితే అందరు కూడా అక్కడ గవర్నమెంట్ జైలేసింది. బిడ్డ రేపు ఇదే గతి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మేము ఎందుకంటే మీలాంటి దొంగల పని పడుతుందుకు రేపు గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గుండాలు ఎవరెవరైతే ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిరో, ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళందరూ కూడా జైలేసే బాధ్యత మా పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మేము కూడా రాస్తా ఉన్నాం. ఎవడెవడు దొంగేశాలు వేస్తుండో, ఎవడెవడు లంగేశాలు వేస్తా ఉండో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మరి వాళ్ళకు మద్దతు ఇచ్చారంటే ఇది ప్రజాస్వామ్యమా కాదని మేము అడుగుతా ఉన్నాం. పోలీసులు దగ్గరుండి ఆఫీసు తలగబెడుతుంటే, ఆఫీసు పలగొడుతుంటే పోలీసులు అక్కడ నుండి కూడా ప్రేక్షకపాతం వహించారు. ఇక మేము ఊరుకునే సమస్య లేదు. ఇవాళ మా జిల్లా అధ్యక్షుడు ఒకటే అడిగిండు. ఏమడిగిండు? ఒకే ఒక విషయం అడిగిండు. బిడ్డ మీరు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మేము తులం బంగారం ఇస్తామని మీరు అధికారంలోకి వచ్చారు. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు అధికారంలోకి వచ్చారు. మా జిల్లా అధ్యక్షుడు అడిగిందే మీరు ఏమైతే దొంగ హామీలు ఇచ్చారో గవర్నమెంట్ రాకముందుకు అవే హామీలు అమలు చేయమని మాత్రమే మా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అడిగిండు. ఎవరు తప్పు అడిగినారు మేము అడుగుతా ఉన్నాం. ఇలా మహిళలకు 25,000 ఇస్తున్నావు, తులం బంగారం ఇస్తున్నావు, ఇలా రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నావు, లాస్ట్ కూడా 12,000 అంటున్నావు. రెండు కార్లు ఎగ్గొట్టి కూడా ఇలా 12,000 వస్తున్నావు. సిగ్గుండాల రేవంత్ రెడ్డి, నువ్వు ఏవైతే ఒక గుండాయిజంగా ఏ విధంగా రౌడీజం చేస్తావు. చేనేత అభయహస్తం పథకం చేనేత కుటుంబాలలో వెలుగులు నింపేందుకు ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని టీపీసీసీ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు అన్నారు. వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చేనేత అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ పద్మశాలి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫ్లెక్సీలను పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చూస్తోందని, అందులో భాగంగానే చేనేత కుటుంబాలలో వెలుగులు నింపేందుకు 163 కోట్ల రూపాయలతో చేనేత అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది అని, దీంతో కార్మికులు 8 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం 12 రూపాయలు చెల్లించి కార్మికులు ఇన్సూరెన్స్ చేయిస్తుందని 3 సంవత్సరాల నుండి చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చిప్ప వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి గిఫ్ట్ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభిస్తూ, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 59 సంవత్సరాల లోపు చేనేత కార్మికులకే 5 లక్షల ఇన్సూరెన్స్ ఉండేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఏజ్ లిమిట్ లేకుండా ముగ్గం చేసే ప్రతి చేనేత కార్మికుడికి కూడా మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మొగ్గానికి 24,000, మొగ్గం చేసే కార్మికుడికి 18,000, కండెలు చుట్టి నూలు బట్టి పడుగులు పోసి డయింగ్ అద్దె కార్మికులకు 6,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడానికి జీవో 3 ద్వారా 163 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేసినందుకు దానికి సహకరించిన మా జిల్లా మంత్రివర్యులు, మా పద్మశాలి ముద్దుబిడ్డ కొండా సురేఖ గారికి మేము ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పద్మశాలి సమాజం, చేనేత కార్మికులందరం కూడా ఈ ప్రజాప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ మేమందరం కూడా సహకరిస్తామని కోరుకుంటూ, ఇంకా మాకు చేనేత కార్మికులకు నేసిన బట్టలకు ఖరీదులు లేవు, అదేవిధంగా నేసిన వాటికి డబ్బులు కూడా అందలేని పరిస్థితి కొన్ని ఉన్నాయి. కాబట్టి మా మంత్రి గారి దృష్టి నుంచి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి రైతులకు ఏ విధంగా అయితే పండించిన ప్రతి పంటను కొన్నారో అదేవిధంగా నేసిన ప్రతి బట్టను కొనేదానికి మేము మా ప్రభుత్వంలో మా మంత్రి గారి ద్వారా వారికి విన్నవించి ఆ విధంగా మా హక్కుల్ని సాధించుకుంటాం. మాకు ఈ విధంగా సహకరించి మా జీవితాలలో వెలుగులు నింపిన కొండా సురేఖకు, అదేవిధంగా మా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి పెద్ద మనసుతో ఈ నిధులు విడుదల చేసిన మా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఎంపీ శైలజ రామయ్య గారికి మేము పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వడ్డే ఓబన్న 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలుగు వీరుడు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే మరో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడి సన్నిహితుడు 1807 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నుసంలో జన్మించాడు. ఓబన్న ధైర్య సాహసంతో కూడిన స్వాతంత్ర సమర యోధుడిగా గుర్తింపు పొందాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నరసింహారెడ్డి 1846లో పల్నాడు యుద్ధంలో వారు కలిసి పోరాడారని, ఈ యుద్ధంలో ఓబన్న బ్రిటిష్ సైన్యం చేతిలో మరణించాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ప్రజల హృదయాలలో నిలిచిపోయిన జానపద వీరుడని చరిత్ర చెబుతోంది. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా
వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా వడ్డెర కులస్తుల స్వాతంత్ర సమరయోధుడైన వడ్డే ఓబన్న జయంతి పురస్కరించుకుని ఓబన్న చిత్రపటానికి పలువురు వడ్డెర నాయకులు పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. అంతేకాకుండా వడ్డెర కులస్తులు స్థానిక ఎమ్మెల్యే అమలనేని సురేంద్ర బాబుని గతంలో కలిసి ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించడం జరిగింది. వెంటనే విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన నేడు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్థలం ఏర్పాటు చేసి విగ్రహ ఏర్పాటుకు పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. దీనిపై వడ్డెర కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో నిరసనకు పిలుపునిచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధనాలు చేశారు. ఇందులో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు ఎలిమినేటి సందీప్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని నివాసం దగ్గర పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ గుండాలు ధ్వంసం చేసిన సందర్భంగా నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి నిరసన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని తన నివాసంలో ఉన్న భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ క్యామ మలేష్ ని వనస్థలిపురం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లా మా టీఆర్ఎస్ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు కొంతమంది వచ్చి పార్టీ ఆఫీసులోని ఫర్నిచర్ను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి చిత్రపటాన్ని, కేటీఆర్ గారి చిత్రపటాన్ని, జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రపటే దాన్ని ఖండించడానికి ఈరోజు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. ఆ నిరసన కోసం వెళ్ళడానికి నేను భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉదయాన్నే 7 గంటలకే ఇంటి వద్దకు పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి నిర్బంధించడం ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు. పోలీస్ శాఖ వారు కూడా తొత్తులుగా మాట్లాడకూడదు. ఎవరికైనా నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంది. మేమేం దాడులకు పోతలేము. పోలీసుల సమక్షంలోనే మా ఆఫీస్ పైన దాడి చేయించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్నెవరైతే ఓట్లేసి గెలిపించారో అదే ప్రజలు నీకు గోరి కూడా కడతారనే విషయాన్ని యాదించుకోవాలని విజ్ఞప్తి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఇవాళ ధర్నాకు దిగుతారని సమాచారంతో యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గోగిడి మహేందర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్సీఐ కార్యకర్తలు వచ్చి అకారణంగా మరి పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటు. ఎవరు లేని చోట వచ్చి దాడులు చేయడం పిరికి పందల చర్యగా భావిస్తున్నాం. మరి నిజంగా కూడా మరి టీఆర్ఎస్ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళే తలుచుకుంటే మరి ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలా. మేమే రోడ్ల మీదకి వస్తే, మేమే పిలిపిస్తే, మా నాయకుడు పిలిపిస్తే మేమంతా రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి అర్థం చేసుకోవాలా. ఇకనైనా ఈ దుష్ట పాలనలో అక్రమ అరెస్టులు బంద్ చేయండి. మా 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులను ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఎక్కడ కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇటువంటి పద్ధతులు చిన్న చిన్న విషయాలలో భువనగిరిలో నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడికి మరి నిరసనగా శాంతియుత వాతావరణంలో ధర్నా చేస్తామని పిలిపిస్తే మరి ఎక్కడికెక్కడ గ్రామాలలో అర్ధరాత్రి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. పెట్టుబడులు కూడా రాకుండా పోతాయి, అరాచకాలు పెరుగుతాయి. మరి ఇటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక మరలా ఇటువంటి పద్ధతులు దాడు పునరావృతమైతే గాజులు పెట్టుకొని టీఆర్ఎస్ కార్యకర్తల గుసలు ఎంతవరకైనా తెగిస్తాం. ఎవరికి భయపడే పద్ధతి లేదు. మరి అటువంటి పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి చూసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. భువనగిరి జిల్లా పార్టీ ఆఫీస్ పైన దాడిని నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరి పట్టణ కేంద్రంలో ధర్నా వద్ద బీబీనగర్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు పెట్టి హౌస్ అరెస్ట్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయలేక ప్రభుత్వానికి వక్తాసు పలుకుతున్న పోలీసులు దాడి నిరసనగా పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అమలు చేసే సత్తా లేక ప్రశ్నించే వారిపై హౌస్ అరెస్టులు చేస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల బలం ఉపయోగించి ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామ్యమని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదనే సదుద్దేశంతో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్న రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ షాయన సుశీల్ రావు ఎంతో అభినందనీయులని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. ఆయన ఇక వీరభద్రయ్యకు వీర రాఘవమ్మ సేవా సమితి ద్వారా శనివారం ఇరువురు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయల చొప్పున 10,000 రూపాయలతో నగదు ప్రోత్సాహక బహుమతి లంకిశెట్టి బాలాజీ ఆయన సతీమణి వనజ చేతుల మీదుగా కాకినాడలో పాలిటెక్నిక్ చదువుతున్న దీపిక, అలాగే జుజువరం ఉషోదయ కాన్వెంట్ లో చదువుతున్న శాలినికి అందజేశారు. సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించాలనే తలంపును సుశీలారావు కుటుంబం గతం నుంచి ఆచరిస్తోందన్నారు. చదువు మీద మక్కువతో ఆయన షాయన సుశీలారావు తండ్రి వీరభద్రయ్య తన పిల్లలను పట్టభద్రులను చేయడం పాటు ఇతర పిల్లలకు సాయం చేసే గుణాన్ని ఆనాడే అలవర్చుకున్నారన్నారు. ఆధ్యాత్మికంగా ఏమతమైన విధానాన్ని ప్రబోధిస్తుందన్నారు. తన తండ్రి ఆశయ సాధనం మేరకే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామన్నారు. విషయంలో అమెరికాలో ఉన్న తన కుమార్తె షాయన సంజయ్ అందిస్తున్న సహకారం మరవలేనిదన్నారు. కార్యక్రమంలో 15వ వార్డు మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడప మురళి, సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సాయిన వీరరాఘవయ్య వీరభద్రమ్మ ట్రస్ట్ తరఫున రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయిన్ సుశీలరావు గారు, వాళ్ళ కుమార్తె అమెరికాలో ఉన్నటువంటి సాయిన్ సంజయ్ వారికి సహకారంతో ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిభకి ఈ పేదలకు అడ్డు కాకూడదు అనే కాన్సెప్ట్తో వీరభద్రయ్య గారు విన్నపాడ గ్రామంలో జన్మించిన ఒక రైతుగా జన్మించిన తన కొడుకుని చదివించాలని ఒక కాన్సెప్ట్తో విద్యను ప్రోత్సహించి మరి సుశీలరావు గారిని అప్పట్లోనే డిగ్రీ చదివించారు. ఆయన జిల్లా స్థాయి పోలీస్ అధికారిగా రిటైర్డ్ అయ్యి ఈ వయసులో వాళ్ళ యొక్క పిల్లలతో విద్యార్థి సహాయ సహకారాలు అందించే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రోజున మరి మచిలీపట్నంలో చదువుకుని మరి కాకినాడలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి దీపికా బాయ్కి, అలాగే జుజ్జవరంలో ఉషోదయ కాన్వెంట్లో చదువుతున్నటువంటి బేబీ షాలినికి ఇద్దరికి కూడా చెరువుకు 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి యొక్క దాతృత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఎంత సంపాదించామో కాదు, మనం ఉండగా ఎంతమంది మనం సహకరించాం, మనం ఎంతమంది జీవితంలో స్థిరపడ్డారు. విద్యాదానం మించిన దానం లేదు. ఒక జీవితం సెటిల్ కావడానికి ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడుతుంది. 2 మెరిటికల్ పిల్లల్ని సుశీలరావు గారు సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కి స్థానికంగా సామాస్ క్లాస్ రూమ్ పనిచేస్తున్నారు. అయినా పిల్లల్ని చదివించాలనే కాన్సెప్ట్ లో వారికి చేదోడు వాదోడిగా సాయం వీరభద్రయ్య వీరరాఘవం ట్రస్ట్ తరఫున ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రోజున వాళ్ళకి 10,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతోంది. పిల్లలు బాగా చదువుకోవాలని, మన మచిలీపట్నం స్టూడెంట్స్ ఎక్కడున్నా సరే మన మచిలీపట్నం పేరు తెచ్చేది ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందన తెలియజేస్తాం. లంకిశెట్టి బాలాజీ గారు, సోదరి వైరం వనజమ్మ, తర్వాత ఈ జనరస్ కంట్రిబ్యూషన్స్ అందుకున్నటువంటి మానస, లక్ష్మీబాయి, వాళ్ళ పిల్లలు దీపిక అండ్ శాలిని మిత్రులందరికీ నా అభివాదం. ఈ వితరణ కార్యక్రమం విద్యకే అందించాలనే ఉద్దేశం మా ఫాదరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, పెంచిన తీరు. మనం నేర్చుకునే స్కూళ్లలో నేర్చుకునే విద్య నాలెడ్జ్ని పెంచుతుంది, విజ్ఞానాన్ని పెంచుతుంది. అయితే విలువలతో కూడిన విద్య మనసుకి తాగుతుంది. మనస్సుకి తర్వాత ఈ విజ్ఞానం, ఈ రెండు కావాలి మనిషికి ఎదగటానికి. అతను ఆ రకంగా విలువలతోటి విద్యతోటి పెరిగినటువంటి విద్యార్థి సంఘంలో తనను తాను ఉత్తీర్ణుడుగా మంచి సిటిజన్ గా ఎదగటానికి దారితీస్తాయి, దోహదపడతాయి.
మా ఫాదర్ ఉద్దేశం అది. విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక వృక్షాన్ని చేస్తుంది. ఈ భూమిలో ఉన్నటువంటి బీజం, విత్తనం ఏంటి నేనేం చేయగలను అడుగుతా ఉంటే ప్రకృతి చెబుతుంది. బోరబండ వడకట్టలోని ఘనమాల శారీరక మానసిక వికలాంగుల పాఠశాలలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ యువజన అధ్యక్షుడు శ్రీకాంత్ గుప్తా తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం మానసిక వికలాంగుల పిల్లలకు భోజనం పంపిణీ చేశారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు శ్రీకాంత్ సార్, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, హ్యాపీ బర్త్డే టు యు. Clap, clap, clap. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మాజీ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసివుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు మజీద్ ఇమావుల్లా పాస్టర్స్ తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కార్పొరేటర్ బాబా ఫసివుద్దీన్ మాట్లాడుతూ బస్తీలో యువకులు డ్రగ్స్ సేవించి చెడిపోతే వారి కుటుంబాలే కాక బస్తీలో యువకులందరూ చెడిపోతారని, చదువులో వెనకపడతారని, చెడు స్నేహాలు ఏర్పాటు చేసుకుంటారని, తల్లిదండ్రులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అన్యాయం చేసిన వారు అవుతారన్నారు. బోరబండ సిఐ వీరశేఖర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భూపాల్ గౌడ్, జీహెచ్ఎంసీ డిపిఓ వెంకటకృష్ణ పాల్గొన్నారు. अपने गाने से, अपनी आवाज से तकरीबन 2 घंटों से आपके सामने रख रहे हैं तेलंगाना के अपने कल्चरल विंग के हर एक मेंबर को भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। और तकरीबन 2.5 से 3 घंटे अपने बच्चों के मुस्तकबिल के लिए एक माँ ही जान सकती है तकलीफ। तकरीबन 3 घंटे से बैठे पर्दानशीन मेरे सामने बैठे माँ और बहनों को, शहनशीन पे तशरीफ फरमाए बड़े और बुजुर्गों को, सबको मेरे तरफ से, सरजमीन तेलंगाना की तरफ से सलाम अर्ज करता हूँ। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, अल्लाहुम्मा सल्लि अला नबियना सय्यदना शफीना मौलाना मुहम्मदिन मुबारक वसल्लम। दुरूद भी मैंने इसलिए पढ़ा, शैतान पे लानत भी इसलिए भेजी क्योंकि मसला ही शैतान के ऊपर है। गंजाई, शराब, नशीली चीजें, नशे के चीजों से अपने बच्चों के मुस्तकबिल को बचाने के लिए आज हुकूमत तेलंगाना, सीएम रेवंत रेड्डी साहब बहुत इसके ऊपर सीरियसली काम कर रहे हैं। गुज़िश्ता हुकूमतों से 10 कदम आगे ही रेवंत रेड्डी सीएम साहब आज नशेली चीजों के लिए, गंजाई के ऊपर, ड्रग्स के ऊपर हुकूमत तेलंगाना बहुत ही सीरियसली काम कर रही है। क्योंकि किसी शायर ने कहा जिस कौम के नौजवान जागे हुए हैं वो कौम जागी हुई है, जिस कौम के नौजवान सोई हुए हैं वो कौम सोई हुई है, उस कौम का मुस्तकबिल भी खतरे में है। तो तेलंगाना रियासत का मुस्तकबिल हो या हैदराबाद का मुस्तकबिल हो या बोराबंडा का मुस्तकबिल हो,
किसी से ऊपर ठहरा हुआ है तो सिर्फ नौजवान। వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండల కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతిని జిల్లా అధ్యక్షులు దాసర్ల భూమయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న స్ఫూర్తితో మన హక్కులను కాపాడడం కోసం భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాలని సూచించారు. వడ్డేలను ఎస్టీ జాబితాలో చేర్చేదాకా అందరం కలిసి శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సౌమ్యానాయక్, మాజీ సర్పంచ్ వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, బీజేపీ మండల అధ్యక్షులు బుచ్చిపాపు, ఆగారం ప్రకాష్, విజయ్ కుమార్, ఆంజనేయులు, మల్లేష్, తిరుపతయ్య పాల్గొన్నారు. సంసారాలు వదిలిపెట్టి మనం దేశం బాగుపడాలని చెప్పి వాళ్ళు పోరాటం చేసుకుంటా దేశాన్ని వాళ్ళు ఐకమత్యం చేసుకుంటా సంఘాలని మన వాళ్ళని ఐకమత్యం చేసుకుంటా తిరిగి ఈనాడు వాళ్ళు అమరులు అయ్యిండ్రు. ఈనాడు అమరులు అయినందుకు ఇవాళ ఇట్లా గణపురం వల్ల ఇది చేసుకున్నాం. మనం ఏం చేస్తాం అంటే ఎంతసేపు స్వార్థం, మనది 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 అన్నోడు మన కాడికే ఉంటాడు. మనది కాదని దేశం గురించి తిరిగిన వాళ్ళు ఇలా జయంతిలు ఇవి చేపించుకుంటా నలుగురితో జయంతి కొట్టించుకుంటారు. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ జయంతి చేసుకుంటాని మళ్ళీ వచ్చే వరకు ఈ వడ్డేర సంఘానికి అందరికీ మనం అంటే కుల సంఘాలు అందరూ కలిసి మా ఆయన కూడా ఇప్పుడు విగ్రహం పెట్టించుకున్నాలి, మరోసారి అదే ఆ విధంగా చేసుకున్నాలని నేను తెలుసుకుంటూ ఇప్పుడు అది మన ఏది మన ఈడుగలది మన సర్దారి పాపన్న గౌడ్ది అయింది, మన పండగ సాయనది అయింది, సాకల ఐలమ్మది అయింది. ఈ అందరు తలా విగ్రహాలు పెట్టుకుంటారు. ఇక అనేది కూడా మరోసారి వచ్చే వరకు మనం కూడా అలా చేసుకున్నాలని అందరికీ వడ్డేర కుల సంఘాల మన అందరికీ కూడా చేసుకున్నాను ముగిస్తున్నాను. జై వడ్డేవన్న. దొడ్డబోబన్న గురించి కొన్ని విషయాలు. దొడ్డబోబన్న 1807 సంవత్సరం జనవరి 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి నొస్సాం గ్రామంలో సుబ్బమ్మ సుబ్బయ్యలకు జన్మించినటువంటి వడ్డబోబన్న. ఈ వడ్డబోబన్న ఈయన వడ్డెర కులం సంచార జాతుల కులం. ఈయన నరసింహారెడ్డికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రాణమిత్రుడు. అయితే అక్కడ ఆంగ్లేయుల యొక్క అరాచకాలు ఎక్కువైనాయి. పన్ను విధించాలి, భూమి పైన పన్ను శిస్తు విధించే డబ్బు రూపకంగా వసూలు చేసి ఇవ్వకపోతే వాళ్ళని చేయడం జరిగింది. ఈ విధంగా హింసించినందుకు గాను వీళ్ళంతా ఒక వడ్డెఓబన్న మరియు సైరా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా ఆలోచన చేసి ఇదంతా ఈ విధంగా ఉంటే కాదని చెప్పి ఈయన ఒక గురువుని ఏర్పాటు చేసుకొని ఆ గురువు ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఒక 10 మంది సభ్యులు ఏర్పడి దీంట్లో ముఖ్య అనుచరులుగా నరసింహారెడ్డిని నాయకత్వంలో వడ్డెఓబన్న సైన్యాధ్యక్షుడిగా ఉండి ఒక 10 మందితో స్టార్ట్ చేసి అనాది కాలంలోనే 10,000 మందితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సైన్యంలో ఉండేవారు కూడా కొంత సంచార జాతి వాళ్ళు, బోయలు, వడ్డెరలు, తర్వాత యానాది, ఎరకలు, ఈ 4 కులాల వారిని జమ చేసుకొని వీరికి సహకారంగా అక్కడ వ్యాపారస్తులను కూడా ఆంగ్లేయులు హింసిస్తూ ఉండేవారు. ఆ వ్యాపారస్తుల సహకారంతో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేయడం జరిగింది. మనకు తెలిసిన పుస్తకాల్లో ఉన్నటువంటి మొదటి సిపాయిల తిరుగుబాటు 1857 అంటాం, కానీ 1846 అంటే 11 సంవత్సరాల ముందే వీళ్ళు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి వీళ్ళు లాస్ట్కు ఈ నరసింహారెడ్డిని బంధించాలి, వీళ్ళు దొరకడం లేదని చెప్పి ఆంగ్లేయులు పథకం పంది లాస్ట్కు నరసింహారెడ్డిని బంధించి ఆ నరసింహారెడ్డిని తల నరికి కోటగుమ్మానికి 30 సంవత్సరాలు ఆ విధంగానే ఏలాడ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ విధంగా మా మీద ఈ తల నరికి కోటగుమ్మానికి ఏలాడ చేస్తే మా మీద ఎవరు రారని చెప్పి ఆ విధంగా నరసింహారెడ్డికి తర్వాత ఈ ఓబన్నను కూడా బంధించి ఇతను కూడా చంపడం జరుగుతుంది. అందుకే స్వతంత్ర ఫలితాల్లో ముఖ్యంగా పోరాడింది పెద్ద నాయకులకి వెళ్ళి ఉద్యమం స్టార్ట్ కాలే. మన చిన్న సంచార జాతులకు వెళ్ళి, బీసీలకు వెళ్ళి, అట్టడుగు వర్గాలకు వెళ్ళి ఉద్యమం స్టార్ట్ అయింది. కాబట్టి మన యొక్క చరిత్రను అన్ని వర్గాల వాళ్ళు అందదొక్కడం మన గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు, గెరిల్లా యోధుడు, 210వ జయంతి మరి గుండెల్లో కన్నడ వ్యక్తి మన వడ్డెఓబన్న గారు. మరి ఆ రోజుల్లోనే వారి ఆంగ్లేయులను మన దేశం నుండి చూడడానికి మరి మన యొక్క అనగారిన కులాలకెళ్ళి కూడా మరి గొప్ప యోధులు ఉన్నారని అందుకు మన ఓబన్న గారు కూడా ఒక నిదర్శనం. కనుక మనం కూడా ఇటువంటి మరి మన యొక్క స్వతంత్ర సమయోధులను పూర్తిగా తీసుకొని మరి మన యొక్క దేశంపై ప్రేమ భక్తి కలిగి ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి అందరి పార్టీ నాయకులకు, మరి అన్ని కుల సంఘాల నాయకులకు,
ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మరి ఇక్కడ వడ్డే ఓబన్న గారు మిగతా వారి కుల నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్, జై భారత్ మాతా కీ జై. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేనేత కార్మికుల పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అభయాస్త పథకాన్ని తీసుకొచ్చింది. పథకం కింద చేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం 168 కోట్లు కేటాయించిందని వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వ వల్ల ఎంతో మంది చేనేత కార్మికులకు మేలు జరుగుతోందని, చేనేత కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాలను అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. పథకాలు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గార్లకు చేనేత కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బాలచంద్రయ్య, వెల్టూర్ చేనేత కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకు కొన్ని స్కీములు నిన్న ప్రకటించి ఆమోదించి ఉన్నాయి. అటువంటి కార్యక్రమాల కింద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అభయాస్త పథకం కింద తెలంగాణ భరోసా కింద అంటే ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళు ఏజ్తో నిమిత్తం లేకుండా చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ రూపాన 5 లక్షలు ప్రకటించిండ్రు నిన్న. అయితే ఈ స్కీమ్ నిన్న నుండి లాంచ్ అయింది. అదేవిధంగా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళు నేసినటువంటి వేతనంలో ఒక 10% పొదుపు చేస్తే ప్రభుత్వం 20% వేసి అట్టి అమౌంట్ మీకు 30 నెలల్లో మళ్ళీ ఇస్తుంది. మరియు ఇంకో స్కీమ్ కూడా చేనేత భరోసా, అంటే అగ్రికల్చర్ వ్యవసాయదారులు ఏ విధంగా భరోసా స్కీమ్ పెట్టిందో ఈ చేనేత కార్మికులకు కూడా భరోసా కింద కూడా 3,000 రూపాయలు వాళ్ళు నేసిన దాని మీద ప్రకటించింది. కాబట్టి ఈ నేత కార్మికులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే చేతితో నేత నేసి బతుకుతున్నారో అటువంటి వారికి ప్రభుత్వం నుండి టోటల్గా దాదాపుగా 3,30,000 మన ఉన్ని దుప్పట్లు, కార్పెట్లు మొత్తం దాదాపుగా ఈ యొక్క స్కీము ఈ చేనేత కార్మికులు చేతి నిండా సంవత్సరంలో 10 నెలలు కంటిన్యూ పని ఉండాలనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న జీవోలు ఇష్యూ చేసి స్టార్ట్ చేసింది. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క కుటుంబాన్ని మరి మీరు అభివృద్ధి చెందగలరని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి నాయకత్వం, మేఘారెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మేఘారెడ్డి నాయకత్వం, మేఘారెడ్డి నాయకత్వం, మేఘారెడ్డి నాయకత్వం. మేడిపల్లి తహసీల్దార్ హసీనా ఆదేశానుసారం కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఓ ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో కబ్జా చేసి కాజేయడానికి ప్రయత్నించిన కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడిన రెవెన్యూ అధికారులు. వివరాల్లోకి వెళ్తే బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 12, 13వ డివిజన్లలో సర్వే నెంబర్ 63/1, 63/26 నుండి 38 వరకు మల్లన్నగుడి నుండి మాణిక్యం పోయే ప్రధాన రహదారి, హెచ్పి పెట్రోల్ బంక్ వెనకాల మరియు అంబేద్కర్ నగర్, గౌతమ్ నగర్లలో కోట్ల విలువ గల ప్రధాన భూమి కబ్జా చేసి విక్రయానికి చేపట్టారని రెవెన్యూ అధికారులకు సమాచారం రాగానే కబ్జా చేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వ భూమిని జేసీపీ సహాయంతో అక్కడికక్కడే చేరుకొని కాపాడిన అధికారులు. మరో హసీనా మాట్లాడుతూ ఎంతటి వారైనా కానీ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సహించమని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు. నువ్వు చెప్పినప్పుడు వినిపించుకోవాలి. చూడండి, మట్టి కూడా పోసిర్రు. అంటే ఏదో అంటే ఇప్పుడు మనం చేసినామని మన కోసం చేస్తురా, మరి దేనికోసం చేస్తున్నా తెలియదు. ఆడ కూడా మట్టి పోసిర్రు. ఈ మట్టి కూడుకుడు మాత్రము కూడుకుంటూ పోతారు. ఇప్పుడు మనం ఏదో న్యూస్ చేస్తున్నామని ఫోన్ పోయినట్టుంది. కాబట్టి ఎంబడే రాళ్ళు మొత్తం సాపు.
హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రం నుండి గడేపహాడ్ వెళ్లే దారి ఇరువైపులా ముళ్ల పొదలు వేపుగా పెరిగి ప్రమాదాలకు నిలయంగా మారడంతో ఎస్ఐ పరమేశ్వర ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో రోడ్డుకి ఇరువైపులా చెట్లు ముళ్ల పొదలను తొలగించి వాహనదారులకు ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం ద్వారా వాహనదారులు మరియు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకతీయ జూ పార్క్ లో 4 జాతుల జంతువులను విడుదల చేసిన రాష్ట్ర మంత్రులు. రాబోయే రోజుల్లో జూ పార్క్ వైట్ టైగర్ లయన్స్ తీసుకొస్తామన్న కొండా సురేఖ. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించిన ఎమ్మెల్సీ మసూదనాచారి. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్న మాజీ స్పీకర్. యాదాద్రి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా నేడు ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ. ముందస్తుగా గృహ నిర్బంధాలు అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.